లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నా. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు నపుంసకుల? ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? వివరంగా వాక్య ఆధారాలతో ఈ వీడియోలో వివరిస్తాను. నేను చాలా చోట్ల ఇలాంటి ప్రసంగాలు విన్నాను. అలాగే గత 6 నెలలుగా 12 మంది ప్రశ్న గురించి క్లారిటీ కోసం నన్ను అడిగారు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను. ఇలా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు నపుంసకులు అని ప్రచారం చేయడం విని అనేక చోట్ల ఇలా వారు నపుంసకులు అని హిజ్రాలుగా కలిపేస్తున్నారు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు బబులోను చెరకు తీసుకుని వెళ్ళేటప్పుడు వారిని నపుంసకులుగా మార్చారు అని, అలా నపుంసకులుగా మార్చి వారికి బెల్తెషాజర్, షడ్రాకు, మేషాకు, అబేద్నెగో అనే పేర్లు వారికి పెట్టారు అని ప్రకటిస్తున్నారు. నపుంసకులుగా మారారు అని చెప్పడానికి పేరు మారటం కారణం అవ్వదు, అది సాక్ష్యంగా పనికిరాదు. ఎందుకంటే దానియేలుతో పాటు మిగతా ముగ్గురున్నారు. ఆ ముగ్గురి పేర్లు, అసలు పేర్లు ఏంటి? హనన్యా, మిషాయేలు, అజర్యా. అసలు పేర్లు మార్చి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే పేర్లు పెట్టారు. కారణం ఏంటి అంటే అవి వారి దేవతల పేర్లు. బబులోనులో ఈ బాబిలోనియన్స్ పూజించే దేవతల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. అవి వారి దేవతల పేర్లు. షడ్రక్ అంటే ఆకు అనేటువంటి దేవత యొక్క పేరు, అంటే చంద్రుడు. షడ్రక్ అంటే చంద్రుడు అని అర్థం. అలాగే మెషక్ అన్నా కూడా అకు అనేటువంటి దేవత నుంచి, ఆ దేవుడి నుంచి వచ్చిందే, అంటే దానికి కూడా చంద్రుడు అని అర్థం. మెషక్ అన్నా కూడా మూన్. అలాగే అబేద్నెగో, అబెద్ నీగో అంటే సర్వెంట్ ఆఫ్ నీగో అని, నీగో దేవుడి సర్వెంట్ అని అర్థం వచ్చేలాగా అబేద్నెగో అని పెట్టారు. ఇంకా మెయిన్గా దానియేలు పేరు కూడా మార్చారు. దానియేలు పేరుకు కూడా బెల్షాజర్ అని మార్చారు. అంటే వారి న్యాయపరమైన దేవుడు బెల్ అనే దేవుడు ఉన్నాడు, న్యాయం చేసే దేవుడు అని వారి నమ్మకం. ఆ న్యాయ దేవుడు బెల్ అనే దేవుడి పేరు బెల్షాజర్ అని పెట్టారు దానియేలుకి. నపుంసకులుగా మార్చినందుకు కొత్త పేరు పెట్టలేదు. బబులోను చెరలోకి ఇజ్రాయేలు ప్రజలందరూ వచ్చిన తర్వాత ఇజ్రాయేలు ప్రజల్లో ఎవరైతే తెలివితేటలుగా ఉండి ఎవరైతే అద్భుతంగా ఉంటారో వాళ్ళని కోటలోకి రప్పించి వాళ్ళ కల్చర్లోకి, బబులోను కల్చర్లోకి, వాళ్ళ దేవుళ్ళలోకి కూడా కలిపేసుకోవడానికి అలా వారికి పేర్లు పెట్టారు. దేవుళ్ళ పేర్లు పెట్టి వారిలో కలుపుకోవడానికి పెట్టారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వాక్యం చూడండి. కల్దీయుల విద్య, భాష నేర్పించమంటారు వీళ్ళకి. వారు వీరితో కలుపుకోవడానికి వారి దేవుళ్ళ పేర్లు పెట్టారు. ఇక దానియేలు గ్రంథంలో ముఖ్యంగా 1వ అధ్యాయంలో సరిగ్గా చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. 9వ వచనము, 11వ వచనంలో నపుంసకుల అధిపతి దానియేలు అని కలిపి చదువుతున్నారేమో. అలా నపుంసకుల అధిపతి దానియేలు కాదు, అలా కలిపి చదవకండి, విడిగా చదవండి. నపుంసకుల అధిపతి అస్పెనజు అంటారు. ఈ అధిపతి దానియేలు దృష్టికి దానియేలుకు అని విడివిడిగా మనం చదవాలి. అంటే అస్పెనజు, దానియేలు, నపుంసకుల అధిపతి దానియేలు అని వ్రాశారు. సో నపుంసకుల అధిపతి దానియేలు కాదు, అష్పెనజు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళని అలాగే దానియేలును కూడా ఏరికోరి తెచ్చుకున్నారు. జ్ఞానవంతుల్ని, అద్భుతమైన వాళ్ళని, అందమైన వాళ్ళని తెచ్చుకుని కోటలో పెట్టుకున్నారు. నపుంసకుల అధిపతికి వీరిని అప్పగించారు అని కాదు, ఆ అధిపతికి రాజు పని చెప్పిన ప్రకారం చేస్తున్నారు. వీళ్ళు నపుంసకులు అని కాదు, అలా ఎక్కడ ప్రస్తావించలేదు, ఎక్కడ లేదు. అసలు బైబిల్లో దానియేలు నపుంసకుడు అని ఎక్కడా వ్రాయబడలేదు. అపోక్రిఫల్ బుక్స్లో కూడా ఎక్కడ దానియేలు నపుంసకుడు అని రాయబడలేదు. అపోక్రిఫల్ బుక్స్లో దానియేలు భార్య సూసన్నా అని, కూతురు హిల్కియా అని కూడా ఉంటుంది. అంటే దానియేలు నపుంసకుడు ఎలా అవుతాడు? అపోక్రిఫల్ బుక్ పక్కన పెట్టండి, అవి నమ్మక్కర్లొద్దు, బైబిల్లో కలపక్కర్లొద్దు. బైబిల్లోనే మనం చూద్దాం. బైబిల్లో ఎక్కడ దానియేలు నపుంసకుడు అని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కూడా లేదు, ఏ ఎవిడెన్సు కూడా లేదు. మరి ఎందుకు దానియేలును అలా పోల్చుతున్నారు అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, మొదటిది దానియేలుకు వివాహం కాలేదు, భార్య లేదు. బైబిల్ ప్రకారం భార్య ప్రస్తావన లేదు కాబట్టి పోల్చుతున్నారు. ఇక నెంబర్ 2, రెండోది, దానియేలు కాలంలో బబులోనుకు చెరపట్టబడి బందీలుగా రావడం వల్ల ఆ కాలంలో రాణి కోటలో పనిచేసేవారు. రాణి కోట కోసం అక్కడ పనిచేసే వాళ్ళని నపుంసకులుగా మార్చడం సర్వసాధారణంగా చెప్పబడింది. కాబట్టి దానియేలుకు కూడా అలా జరిగి ఉండవచ్చు అనేది వీరి ఆలోచన. ఇక నెంబర్ 3, మూడవది, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వాక్యంలో చూడండి. నీ గర్భమందు పుట్టిన పుత్ర సంతానం బబులోను రాజనగరమందు నపుంసకులుగా చేయుటకై తీసుకుని పోవుదురు అనే వాక్యం ప్రకారం బబులోనుకు వచ్చిన అందరూ కూడా నపుంసకులుగా మార్చబడ్డారు అని అనుకుంటున్నారు. బబులోను చెరలోకి వచ్చిన వాళ్ళంతా కూడా నపుంసకులుగా మార్చబడలేదు, అందరూ కూడా మార్చబడలేదు. అలా అని కొందరైనా మార్చబడ్డారా అంటే వాటి గురించి కూడా ఏ ఎవిడెన్సు లేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ వెర్సెస్ అనేవి మనకు చెప్పబడలేదు.
సో ఈ విధంగా దానియేలు, షడ్రాకు, మేషాకు, అబేద్నెగో అనే ఈ నలుగురిని నపుంసకులుగా ఆ కోటలోకి ప్రవేశించడాన్ని బట్టి, వాళ్ళకి అధికారాన్ని ఇవ్వడం బట్టి నపుంసకులుగా పోల్చుతున్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారము రాజు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళని ప్రత్యేకించారు. వాళ్ళని ప్రత్యేకించి కోటలోకి తీసుకొచ్చారు. రాజు చెప్పిన దాని ప్రకారమే తీసుకొచ్చారు, నపుంసకులుగా చేసి తీసుకొచ్చారని లేదు. రాజవంశంలో ముఖ్యులై అని వ్రాయబడింది. అంటే రాజవంశంలో ప్రముఖులను రాజ్యంలో వాడుకోవడానికి తీసుకొచ్చారు. బానిసలుగా, బందీలుగా ఉన్న నపుంసకులను చేయాల్సిన అవసరం ఏముంది? ఇక పూర్తి వచనం చూడండి. రాజవంశంలో ముఖ్యులై, లోపము లేని, సౌందర్యము, సకల విద్యా ప్రావీణ్యత, జ్ఞానము కలిగి, తత్వజ్ఞానము తెలిసిన వారై, రాజు నగరి యందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్య, భాష నేర్పించమంటాడు రాజు. అంటే బబులోను సంస్థానంలో ఉన్నటువంటి విద్య, అక్కడ విగ్రహారాధన, అలాగే భాషలు నేర్పించమంటారు. అంటే సుమేరియన్, అకాడియన్, అరామిక్ అండ్ సిరియన్ భాషలు అక్కడ ప్రావీణ్యం కాబట్టి అవి నేర్పించమంటారు. రాజు నగరిలో నిలువ అర్హత ఉన్నవారిని, మేధావులను తీసుకురమ్మంటారు. నపుంసకులుగా చేసి తీసుకురమ్మని లేదక్కడ, మేధావులనే తీసుకురమ్మంటారు, కేవలం వాడుకోవడానికి, అధికారాన్ని ఇవ్వడానికి. రాజులు అలా నపుంసకులుగా ఎందుకు మార్చుతారు అనే సందేహం ఉంటుంది. ఎందుకంటే ఈ స్లేవ్స్ని మారుస్తారు, దాసుల్ని మార్చుతారు, పని వాళ్ళనే మారుస్తారు. అంతఃపురంలో చెలికత్తులు ఉంటారు, రాణిలు ఉంటారు. ఈ చెలికత్తులు, రాణిల యొక్క సేఫ్టీ కోసం కోరికలు లేని వారిని ఎన్నుకుంటారు. అలాంటి వారిని వీళ్ళే నపుంసకులుగా మారుస్తారు. దీన్నే క్యాస్ట్రేషన్ అంటారు. క్యాస్ట్రేషన్ అనేది రాజకోటల్లో రాణీల దగ్గర పనిచేసే వాళ్ళకి, రాణీలకు సెక్యూరిటీగా ఉండే వాళ్ళని నియమించడానికి క్యాస్ట్రేషన్ చేసి పెడతారు. అలా దానియేలును అతని ఫ్రెండ్స్ని నపుంసకులుగా మార్చారంటారు. నపుంసకులుగా వారిని మార్చలేదు, వారు దాసులుగా వచ్చారు. అలాగే పనికత్తుల దగ్గర కానీ, రాణీల దగ్గర కానీ వాళ్ళని ఏమీ నియమించలేదు. రాజమందిరంలో అర్హత కలిగిన వారిగానే ఎన్నుకోబడ్డారు. వారిని నపుంసకులుగా మార్చిన అవసరం లేదు అలాంటి అర్హతలుంటే. ఇక దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఇక మొదటి పాయింట్ ఏంటంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వాక్యంలో, నీ గర్భమందు పుట్టిన ప్రతి సంతానం బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయడానికే తీసుకువెళ్తారు అని వ్రాయబడింది కదా. అది దానియేలు కోసం కాదు. అది దానియేలుకు ఎలా వర్తిస్తుందో కూడా తెలియకుండా ముడిపెట్టొద్దు. ఇక నెంబర్ 2, రెండోది, దానియేలు నపుంసకునిగా మార్చినట్టు వారిని నపుంసకులు అని ఒక్క వచనం కూడా లేదు, అలాగే చరిత్రలో కూడా ఎక్కడా లేదు. ఇక నెంబర్ 3, మూడోది, దానియేలు బాలుడు, వివాహం కాలేదు, అతన్ని నపుంసకుడిగా చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని అర్హతలు కలిగి ఉన్న దానియేలు, షడ్రాకు, మేషాకు, అబేద్నెగో వీళ్ళంతా కూడా ఎన్నుకోబడ్డ వాళ్ళు. దానియేలు ప్రత్యేకంగా ఎన్నుకొని అధికారం కూడా ఇచ్చిన వాళ్ళు. అధికారాన్ని కూడా రాజు అప్పగించాడు దానియేలుకి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నపుంసకుల అధిపతి అని వ్రాయబడిన చోట ఇంగ్లీష్లో యోనక్ అని ఉంటుంది. యోనక్ అని వ్రాయబడింది, కానీ అది హిబ్రూ పదం. హిబ్రూ పదంలో సారీస్ అనే పదం వాడారు. దీనికి బాలురను లేదా మగపిల్లలను అనే అర్థం వస్తుంది దీనికి. దానియేలు అతని 3 స్నేహితులు బాలురుగా పిలువబడ్డారు, బాయ్స్గా పిలువబడ్డారు, చిన్నవారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా బాలురుగా వ్రాయబడింది. అలాంటి బాలుర అధికారిగా ఉన్న ఆష్పెనజుకి వీరిని కూడా అప్పగించారు. అలానే సారీస్ అనే పదానికి అర్థం ఆఫీసర్. ఆఫీసర్ అనేటువంటి పదం కూడా వస్తుంది, అంటే ముఖ్య అధికారి అనే అర్థం కూడా ఉంది. ఆదికాండం 39వ అధ్యాయం 1వ వాక్యంలో, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వాక్యంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యంలో, అలాగే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా ఈ పదాలనే ఉపయోగించిన విధానం చూడండి. అక్కడ అర్థమవుతుంది, అక్కడ కూడా ఈ టెర్మినాలజీనే వాడారు. ఆదికాండం 37, 36లో ఫోతీఫర్ గురించి, 2వ రాజుల గ్రంథం 24:12లో అధిపతుల గురించి వ్రాయబడింది. అలా రాజు దగ్గర అధికారిగా ఉన్న అష్పెనజు ప్రత్యేక అధికారి, ఆఫీసర్ అయ్యి ఉండవచ్చు కదా. ఆ బాలురి కోసం ప్రత్యేకమైన అధికారిగా ఉండి ఉండవచ్చు కదా. అందుకే వీళ్ళని వారికి అప్పగించి ఉండవచ్చు కదా. కాబట్టి ఒక ప్రత్యేకమైన అధికారి, అధిపతి అనే సందర్భాన్ని కూడా మనం ఆ హిబ్రూ గ్రంథం నుంచి మనం చూస్తాం. ఇక ఒకే ఒక స్ట్రాంగ్ విషయం చెప్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలుతో పాటు అధికారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దానియేలు లాగానే అధికారులు వాళ్ళు కూడా. అలా అధికారులుగా ఏర్పాటైన వాళ్ళు దానియేలు మీద నిందలు వేసినందుకు దర్యావేషు రాజుకు కోపం వస్తుంది. దర్యావేషు రాజు వారిని, వారి కుటుంబ సభ్యులను, భార్యా పిల్లలను కూడా సింహాల బోనులో పడేస్తారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. అంటే దానియేలులా పనిచేసే వారికి భార్యా పిల్లలు, కుటుంబాలు ఉన్నాయి.
నపుంసకుడే అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ నపుంసకులు కాదు వాళ్ళు. దానియేలుతో పాటు పనిచేసే వాళ్ళేమీ నపుంసకులు కాదు. వాళ్ళు కూడా కోటలో, ఆ రాజకోటలో, ఆ రాజభవనంలో అధికారులుగా ఉన్నారు. వాళ్ళకి భార్యాపిల్లలు ఉన్నారు. అంటే దానియేలు నపుంసకుడిగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దానియేలు కూడా అధికారి కాబట్టి, ప్రత్యేకంగా ఇలాంటి అధికారులతో ఉన్నవాడే కాబట్టి నపుంసకుడిగా మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానియేలుని నపుంసకుడిగా మార్చి కోటలోకి తీసుకువస్తే ఇలాంటి వాళ్ళను కూడా నపుంసకులుగా మార్చే తీసుకురావాలి. కానీ వారికి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి కోటలోకి ప్రవేశించాలంటే నపుంసకులుగా ఖచ్చితంగా మార్చాలి అనేది అక్కడ లేదు అని మీకు స్పష్టమవుతుంది కదా. సో కొన్ని విషయాలు అనేవి పరిశీలించి చెప్పాలి, తెలుసుకొని చెప్పాలి. ఇలాంటి గొప్ప భక్తుల్ని, గొప్ప ప్రవక్తల్ని తప్పుగా చిత్రీకరించకూడదు. కాబట్టి వాక్యం తెలిస్తే చెప్పాలి, లేదా తెలుసుకొని చెప్పాలి. చాలా చోట్ల వాక్యం అర్థం కాని ఇలాంటి ప్రచారాలు వెల్లడవుతున్నాయి. కాబట్టి తప్పుగా అర్థం చేసుకుంటారేమో, తప్పుగా చిత్రీకరిస్తారేమో అని క్లారిటీగా ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తున్నాను తప్ప వేరే వాళ్ళని కించపరచడానికో వారిది తప్పనో కాదు. కానీ మనం బెటర్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి, అలాగే ఇలా తప్పుగా భక్తుల్ని చిత్రీకరించకూడదు అని తెలియచెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈ విషయం అంతా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇతరులకు కూడా అర్థం కావాలి. కాబట్టి మీ వంతు షేర్ చేయండి, ఇతరులకు కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. అంతేకాదు లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందు లైక్ చేయండి, ఇతరులకు కూడా ఇది యూట్యూబ్లో వెళ్తుంది. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.